ఏం పేరు నీ పేరు? రాముడు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? బండ పట్టుకున్నది బాయ్. ఏం చేస్తుడు చెప్తాను దేవేందర్ రెడ్డి. దేవేందర్ కాదు దేవేందర్ రెడ్డి పలకరిస్తాడు అంట ఇక్కడికి అక్కడికి బ్రహ్మాండంగా. ఆయన పేరు రేవంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి ఏ చేసాడు? రైతు బంధు చేస్తాడు, ఏ చేసాడు? ఇప్పుడు 2 సంవత్సరాలు తిట్టాడు. వాడు చేసింది ఏమున్నది? 1 ఎకరం ఫస్ట్ ఒక వేసాడు, మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ మొన్న 1 ఎకరాలు 2 ఎకరాలకు వేసాడు, ఇక వాన పెట్టాడు. ఇక వాడు చేసేది పరిపాలన చేసిపోయి. నేను ఏమైనా చేద్దామంటే కేసీఆర్ అప్పు చేసిండు, దివాలా తీసిండు, దాన్ని మిత్తి కట్టుకోవడానికే సరిపోతున్నా అని చెప్తాడు. ఎవడు వాడు? కేసీఆర్ చేసిండా? వాడి ప్రాజెక్టు కట్టి ఎక్కడెక్కడ బండి చేస్తే వాడు బతారు. వీడు చేసిన ప్రాజెక్ట్ ఎక్కడ చూపెట్టు, యాడ చూపెట్టు, యాడ తెచ్చుకొచ్చిండు దేవేందర్ రెడ్డి? ఎక్కడ చెప్పాడు? ఒక్కడే ఆయనకి ఎదురు గుళ్ళిస్తాడు కానీ చేసిన దానికి ఎదురు గుళ్ళిస్తాడు. మీరు చేసిన పరిపాలన ఎక్కడి? మంచి పెద్ద బిల్డింగులు కూడా కొట్టుకుంటా, జీవనాగం చేసుకుంటా వాడు ఆ పరిపాలన చేసేది. ఈడ రైతులు ధాన్యం పోసుకొని ఒక ఎట్టుడు ఎత్తాను, ఇంతవరకు కొనుగోలే లేదు. చేసేం లాభం? ప్రపంచం చేయకేం లాభం? ప్రతి గింజ కొంటున్నాం, మద్దతు ధరతోనే కొంటున్నాం, కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేపిస్తున్నారని చెప్తాడు. బీఆర్ఎస్ పార్టీ వచ్చి వాళ్ళు అంటేనే ఇంతవరకు 5-6 లారీలు పోయినాయి, లేకపోతే ఆనే పండేది ఉండే, అక్కడే పడినాయి. ఇంతవరకు కూడా గది లేదు సర్ది లేదు అన్నట్టున్నది. ఏ వారం చేతి ఇప్పుడు 1-2 నెలల కొత్తానికి వచ్చి ఇంతవరకు ఒక గింజ పోదా, ఆ మిల్లు కాడిపోతే మిల్లు దింపుకుంటలేడు. ఏం చేస్తాను? సప్పుడేక ఉండి అది చేస్తాను. గత పరిపాలన ఎలాంటి చూసిరా? ఎప్పుడైనా గోసలు పడ్డారా? ఇన్నడు పడ్డే. ఆడ గోసుడితోటి పోయేది ధాన్యం ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు. ఒక్కరోజు ఆగలే, వానాకాలం ఆగలే, ఎండాకాలం ఆగలే. ఇప్పుడు ఆయన వచ్చిన కాంచెలి ఈ కొడుతున్నాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు మంచిగానే ఉన్నారు, మంచిగా బండ పట్టుకున్నాం. ఏం ఇబ్బంది ఈడ నాటేసుంటాడే, ఆడ నాటేయమంటే దున్నుతాడే ఆడ వేసేది రైతు బంధు. ఎప్పుడు ఏ పసలు కా పసలు వేసిండు. ఆయనతో ఎక్కువ ఇస్తా పైసలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మబ్బ పెట్టిండు. ఇస్తుండా మరి? ఇస్తలేడు. ఇస్తాడన్నాడు, ఇస్తలేడు. మహిళలకు ఏమిటి పెట్టిండు? ఇప్పుడు ఫ్రీ బస్సు ఏమిటి పెట్టినట్టు? ఆ జాబులు ఉన్నాడు కదా బతికది, లక్షలు జాబు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా పోతుండే ఎక్కడ పట్టే వాడు. వాళ్ళకే కదా ఇది దేవేందర్ రెడ్డి చెప్పేది, సిటీలే కదా వాడు దేవేందర్ రెడ్డి పెట్టింది. అంతా తిరిగేదంతా వాళ్ళు ఉత్తగా పోతారు. ఈ పల్లెటూరులో ఎవడ పోతాడా? ఎవడు పోతలేడు. ఆయన చేసే కానీ అదే పైసలు ఉంటే దేనికన్నా ఉపయోగాలు కదా. ఏమిటి పెట్టాడు ఫ్రీ బస్ కు? ఎందుకు నాకు అప్పులైనా అని అప్పులు గిట్టానికి పెట్టినాక అప్పులు కాబట్టి ఏం చెప్తాయి? 6 గ్యారెంటీలు అమలు అవుతుంది అన్న? ఏడు అమలు అవుతుంది, ఏది లేదు, ఏది లేదు. 500కు గ్యాస్ ఏది లేదు అన్నాడు, ఏది లేదు చెప్పాడు. గెలివాడే ఎట్టా మహిళలకు 25,000, ఈ గ్యాస్ ఫ్రీ, ఈ కరెంట్ ఫ్రీ, ఇవాడు పెట్టుకున్నాడు. అయిపోయాయి. అనుకున్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మోసపోతామని? అనుకున్నాం, మేము అనుకున్నట్టే జరిగింది. ఈ జనాలు కూడా ఆగం చేసి ఏంటంటే పైసలు తిని ఓట్లు వేసి ఆగం చేసి అంత తప్పేమి. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. 10 సంవత్సరాలు వాడే ఉంటాడే. ఇక మళ్ళీ వాడు జన్మలో రాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పోయినట్టే. ఇక రాడు, ఇక జన్మలో రాడు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే డాక్టర్ రాజా కడియం శ్రీహరి. కడియానికి ఇచ్చారంటే పలకరించాడు కానీ మేము గెలిపించాము. గెలిపిస్తే పోయిడు అలా తిక్కాడు. వాడు ఏం పని చేస్తాడు? మాకు ఏం లేదు. ఈ కొనుగోలుకు రావాలని మొన్న వచ్చి చెప్పి పోయినాడు, ఇంతవరకు గట్టి లేదు. సత్తాన మీరు ఏ కరెంట్ తీయడానికి మేము గెలిపిస్తే లాభం ఉన్నది. అయిపోయాయి. ఆ పార్టీలో ఎందుకు పోయిండే? ఎందుక వాళ్ళ బిడ్డ అట ఆడ ఉన్నాడు, ఆ పార్టీ దిక్కిందట. వీళ్ళు ఎక్కడి పోయి అలా చెప్పాయి ఆతులు గిట్ట ఆపుకుని ఆడిపోయి ఆడు ఉన్నాడట. సిగ్గు చెరవు లేదు. అది మళ్ళీ గెలుస్తాడా? ఎవరికి గెలవడిగా అయిపోయా. రాధారా రావాలంటే ముఖం కూడా లేదు కళ్యాణ్ శ్రీగారికి. ఒకప్పుడు మంచిగా ఉండే కానీ చెడిపోయిండు. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటాయి? కేసీఆర్, రేవంత్ రెడ్డి? కేసీఆర్ వస్తేనే అనుకున్నట్టు రేట్లు ఉంటాయి, మంచిగా ఉపయోగాలుంటది, జనం కూడా ఆగి ఉంటది, బతాం. అది అన్ని చేసింది ఆయనే. ఈ రేవంత్ రెడ్డికి వీళ్ళు ఇవ్వలేం, చేసింది ఏం లేదు. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, మంచిగా పరిపాలిస్తా అని చెప్తాను. అన్ని కళలు అనుకోవద్దు, రప్పిస్తాడు మనిషిని. ఎట్టనే ఎట్టా వడగొట్టాడు. ఇంత ఏదైనా చక్కెర బెల్లం పెట్టి మెల్ల రమ్మంటాడు, రమ్మని ఎక్కడికి కూర్చాడు అంటాడు. అది
మళ్ళా వచ్చేది ఎవరు? కేసీఆర్ ఆ, కేసీఆర్ వస్తాడు, పరిపాలన చేసేది కేసీఆరే. ఆ, మళ్ళీ ఆయన వస్తేనే ఆయన ఉంటుంది జనం, ఆ. లేకపోతే ఈయన ఉంటే కథ ఆగమాముడే. ఎన్ని సీట్లు వస్తాయి? కంపల్సరీ ఆయన లెక్క పెట్టుకుంటూ వస్తాడు ఈసారి. ఆ, ఓ పక్కనా? పక్క ఆ. పక్క అంటే పక్క వస్తాడు. రైట్.